పిల్లరా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మీద పలికిన 7 మాటల సారాంశం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. గత కాలంలో మరి 7 మాటల కోసం మీరు రకరకాలైనటువంటి విషయాలు నేర్చుకొని ఉంటారు. నేను కాదనలేదు. ఎందుకనంటే విరివిగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్‌లో ఆహ్, బాగా అందుబాటులోకి వచ్చేసాయి. 7 మాటల మీద రకరకాలైనటువంటి దైవజనులు రకరకాల కోణాల్లో మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. పనిలో పనిగా నేను గూడా ఏం చేశానంటే, ఒక 10 నిమిషాల్లో ఒక మాట షేర్ చేసుకోవాలంటే గూడా, ఏ విషయాలు షేర్ చేసుకోవాలి అనేటటువంటిది మనం జేసీసీ షార్ట్ మెసేజెస్ అనేది ఒకటి యూట్యూబ్ ఛానల్ గూడా ఉంది. అందులో వితిన్ 10 మినిట్స్‌లోనే మెసేజెస్ అన్నీ ఉన్నాయి. అందులో దాని స్పెషాలిటీ అది. షార్ట్ మెసేజెస్ అన్న దాంట్లో వితిన్ 10 మినిట్స్‌లోనే మొత్తం అన్ని విషయాలు ప్రతి టాపిక్ అందుబాటులో ఉంటుంది. జేసీసీ షార్ట్ మెసేజెస్ అన్న. అందులో 10 మినిట్స్‌లోనే ఒక మాట ఎట్లా మాట్లాడాలి అనేది గూడా అందులో పొందుపరచడం జరిగింది. మీకు మనకు వాట్సాప్ గ్రూప్‌లో కూడా ఆ లింక్స్ షేర్ చేయటం జరుగుతుంది. సోదరులు సురేష్ గారు. అది కూడా వాకప్ చేయండి. అలాగే జేసీసీ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్‌లో గూడా ఈ మెసేజెస్ అన్నీ ఉన్నాయి. అలాగే జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో గూడా ఇప్పుడు మాట్లాడినటువంటి విషయాలున్నాయి. వాటితో పాటు ఇప్పుడు అప్డేటెడ్‌గా మనకి ఆన్‌లైన్ బైబిల్ క్లాసెస్‌లో జేసీసీ ఆన్‌లైన్ బైబిల్ క్లాసెస్‌లో కూడా ఈ 7 మాటలు మనకు అందుబాటులో ఉండబోతాయి. కాబట్టి ఇక్కడ మనం యేసుప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి ఈ 7 మాటల సారాంశం ఎన్ని రకాలుగా మనం విన్నప్పటికీ ఒకటి మాత్రం నిజం. అదేంటంటే మనం ధ్యానించే కొలది, ఆలోచించే కొలది, లోతుల్లోనికి వెళ్ళే కొలది, పట్టి చూసే కొలది మరింత అమృత తుల్యమైనటువంటి విషయాలు, మనందరికీ మనోనేత్రాలు వెలిగించేటటువంటి విషయాలు, భక్తి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకునే విషయాలు, ఎన్నో మెలకువలు, ఎన్నో హెచ్చరికలు, ఎంతో ఆదరణతో కూడిన మాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్‌గా ఇది మనోవికాసానికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విషయాలు ప్రభువుల వారు 7 మాటల గురించి చెప్పేటప్పుడే మాట్లాడేశాడు. ఆ విషయాలను మనం శిరోధార్యంగా జీవితంలో పాటించగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనం పొందుకుంటాం. గడిచిన కాలం కంటే మించినటువంటి దేవుని కృపకు మనం పాత్రలు అవుతాం. ఇది మాత్రం మనస్కరించండి. చెప్పండమ్మా. రైట్. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి ఈ మొదటి మాట మొదలుకొని 7 మాటల వరకు చాలా సంఘాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు మాత్రమే ఇంకా 7 మాటల దగ్గరే ఉన్నారేంటి, ఇంకా మనం సంపూర్ణమవుటకు సాగిపోవాలి కదా అనే ఉద్దేశంతో అంతకు మించిన విషయాలు కూడా నేర్పిస్తూ ధ్యానింపజేస్తూ ఉంటారు. మంచిదే. కాకపోతే ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రపంచంలో ఎట్లా ఆలోచన చేయాలంటే, ఎలాగో ప్రపంచం ఒక దాంట్లో ఒక మూసలో వెళ్తున్నప్పుడు వారిని ఆ మూస నుంచే పరమార్థం గ్రహించే విధంగా మనం సత్యాలు అందించటం అనేది మనం ఎన్నుకోవాల్సినటువంటి పద్ధతి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట మనకు తెలుసు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. ఏమనన్నాడు ఒకసారి చదవండి. యేసు తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. గమనించండి. వారు ఆయన వస్త్రములు పంచుకొనుట. చాలమ్మా. నాకు కావాల్సింది ఏంటి? తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరని ప్రభు చెప్పాడు. సో ఈ మాటలు మనం ఎన్నిసార్లు విన్నామో, లెక్కలేనన్ని సార్లు విన్నాం. వీటిని లెక్కలేని సార్లు చెప్పాం కూడా, ధ్యానం చేశాం. అయితే ఇందులో చాలా అమూల్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఏంటి ఇందులో ఉన్నాయంటే, స్థూలంగా శిలువ మీద పలికినటువంటి ఈ మాటలన్నింటిలో కూడా
సువిశేషమైన విశిష్టమైన సంగతులు దాగి ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే, యేసు ప్రభుల వారు పలికిన మొదటి మాట ప్రార్థన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమనేది ప్రభువు ప్రార్థన చేసిన ప్రార్థన. 7 మాటల్లో ప్రార్థనలు ఎన్నున్నాయి తెలుసా అండి మీకు? 7 మాటల్లో ప్రార్థనలు ఎన్నున్నాయి? ఎవరికి ఐడియా లేదా? 3. ఇంకా సరే, ఒకసారి 7 మాటలను ఒక్కసారి ముందు ఆలోచన చేద్దాం. ఇందులో ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి మీకు అర్థం అవుతాయి. మొదటి మాట ఇది. మొదటి మాట ప్రార్థన కాదా? 2 ఉన్నాయి అనుకుంటున్నాం. ఒక్క నిమిషం నాన్న. మొదటి మాట ప్రార్థన కదా, రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఇది ప్రార్థన ప్రార్థన కాదా? ఇది ప్రార్థన కాదు, రైట్. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇది ఏమన్నా ప్రార్థన? రైట్. నాలుగో విషయం ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యి నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. ఇది ప్రార్థన కాదా? ప్రార్థన. వెరీ గుడ్. తర్వాత దప్పిగొనుచున్నాను, ఇది ప్రార్థన కాదు. తర్వాత ఏముంది? సమాప్తమైనది. ఇదేంటి? ప్రార్థన. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. ఇదేంటిది? ప్రార్థన. అంటే ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి? 3 ప్రార్థనలు ఉన్నాయి. ఒక్కటి. రెండవది, 7 మాటలు ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతోనే ముగించబడ్డాయి. మొదటి మాట ప్రార్థనే, చివరి మాట ప్రార్థనే. మరొక విషయం నాకు తెలియదు ఏమ్మా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి అంటున్నాను. అవునమ్మా, అవును, చెప్పండి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు, వాళ్ళు క్షమించండి అని ఒక మాట అంటున్నా, సులువు మీదనే అంటున్నా. అవునమ్మా, అదే చెప్తున్నాడు. మొదటి ప్రార్థన అదే. యేసు ప్రభువులు చేసిన ప్రతిసారి మొదటి ప్రార్థన అదే. సిలువ మీద చేసిన మాటల్లో, ప్రభు మాట్లాడిన మాటల్లో మొదటి మాట ప్రార్థన, చివరి మాట కూడా ప్రార్థనే. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అనేది కూడా ప్రార్థనే. తండ్రితో మాట్లాడటమే కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు మాట? తండ్రి, వీరు ఏం చేస్తున్నారు వీళ్ళు అనే మాట తండ్రితో మాట్లాడు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నా అనేది కూడా తండ్రితో మాట్లాడండి. కాబట్టి అందరికీ అట్లే ఉందండి వాయిస్? ఒకసారి లెఫ్ట్ అయ్యి రండి అమ్మా, లెఫ్ట్ అయ్యి రండి ఒకసారి. కల్పనమ్మ గారు లెఫ్ట్ అయ్యి రండి, రైట్, గమనించండి. అలాగే 3 మాటలు, ఇందులో 7 మాటల్లో 3 మాటలు తనకు సంబంధించినవి, 3 మాటలు ఇతరులకు సంబంధించినవి, 4 మాటలు తనకు సంబంధించినవి. మళ్ళీ 3 మాటలు ఇతరులకు సంబంధించినవి, 4 మాటలు తనకు సంబంధించినవి. ఇతరులకు సంబంధించిన 3 మాటలు ఏంటి చెప్పండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేది ఒకటి. వెరీ గుడ్ అమ్మా. ఇంకా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఎస్, నీ కుమారుడు ఇదిగో, ఇదిగో నీ తల్లి. 2, వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు. అది ఇతరులకు సంబంధించింది కదా మాట. కాబట్టి 3 ఇతరులకు సంబంధించిన మాటలు ఉన్నాయి, 4 యేసు ప్రభుల వారికి సంబంధించిన విషయాలు. సో 4 యేసు ప్రభుల వారికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి? ఈ దప్పిగొనుచున్నాను గాని, సమాప్తమైనదని గాని,
తండ్రి నా నీ నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అనేది కానీ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని వచ్చినాను, ఇవన్నీ కూడా తనకు సంబంధించిన విషయాలు. తర్వాత అంటే ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ లో ఇంట్రో కింద మనం పరిచయాల కింద తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు, మూల విషయాలు అంటారు వీటిని. నెక్స్ట్ ఏంటి అంటే ఈ శిలువ దండన అనేటటువంటిది ఉంది చూసారా, శిలువ మరణం అనేది. ఈ శిలువ దండన అనేది ఎక్కడ ప్రారంభించడం జరిగింది, ఎవరు ప్రారంభించడం జరిగింది, ఎందుకు ప్రారంభించడం జరిగింది అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే ఇవి యాక్చువల్లీ మనకు బైబిల్లో లేవు. బైబిల్లో లేకపోయినా కూడా చరిత్రలో నుంచి మనం సహకారంగా తీసుకోవటంలో అది తప్పు కాదు, పాపం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్లో చెప్పినవి మాత్రమే తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తారు. మనకి ఏదైతే అత్యంత ఆవశ్యకమైన విషయాలో అవి మాత్రమే రాయబడ్డాయి ఇందులో. ఈవెన్ యేసు ప్రభుల వారు చేసిన కార్యాలు సైతము, అపొస్తలులు చేసిన విషయాలు సైతము చాలా రాయలేదు దేవుడు. అలాగా ఫిల్టర్ అయ్యి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఇందులో ఉన్నాయి కనుక సపోర్టెడ్ గా ఉన్నటువంటి విషయాలు తీసుకోవటంలో తప్పులేదు. ఇందులో యాక్చువల్లీ ఈ శిలువ దండన అనేది చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే గ్రీకులు ప్రారంభించింది. ముఖ్యంగా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ గారు. అలెగ్జాండర్ ఏం చేశాడంటే ఎవరైతే తనకు లోబడనేటువంటి జనాలు, ఎస్పెషల్లీ తూరు రాజులు మామూలు వాళ్ళు కాదు. తూరు రాజును గురించిన దేవోక్తిని దేవుడు రాయిస్తూ ఉంటాడు ఎహెజ్కేలు గ్రంథంలో అయితే. ఎస్పెషల్లీ చాలా 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 పవర్ఫుల్ రాజులు అన్నమాట వాళ్ళు. అటువంటి రాజులు ఎవరైతే లోపడకుండా ఆయన మీద తిరుగుబాటు చేసి యుద్ధాలు చేస్తారో వాళ్ళని జయించి వాళ్ళని చంపటానికి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి కార్యము శిలువ దండనట. అది చరిత్రలో ఎంతమందిని ఆ విధంగా చంపేశారు అంటే 2000 మందిని చంపేశారట. మొదటగా చేసింది అది. అయితే దీనిని గ్రీకుల తర్వాత రోమీలు కూడా అడాప్ట్ చేసుకున్నారు ఈ శిలువ దండన అనే దాన్ని. వీళ్ళు ఎలా చేసుకున్నారు అని అంటే రోమా పౌరసత్వం కలిగిన వారిని మాత్రం శిలువ వేయరు. ఎవరిని వేస్తారు అని అంటే వాళ్ళు ఎవరినైతే జయించిన వ్యక్తులు ఉన్నారో, జయించిన రాజ్యాలు ఉంటాయి కదా, రోమన్లు జయించిన రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యాలకు సంబంధించిన వ్యక్తులను, బానిసలను శిక్షించటానికి మాత్రమే వాడేది శిలువ దండన. మరి రోమీల విధానం ఏంటి అని అంటే రోమీల విధానం శిరచ్ఛేదనం. మనకు యోహాను సహోదరుడైన యాకోబు తలగొట్టించినటువంటి పరిస్థితి మీరు చూసినా, అట్లాగే యోహాను తల నాకు కావాలని అడిగిన పరిస్థితి చూసినా, రోమీల యొక్క విధానం ఏమిటేనంటే తలగొట్టించే విధానం, శిరచ్ఛేదనం. రోమన్ల చేత ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్లకు శిక్ష విధించే విధానం ఏంటంటే శిలువ దండన. యూదుల శిలువ దండన విధానం ఏంటి? రాళ్లతో కొట్టి చంపటం. అంటే రోమన్లకు సంబంధించినటువంటి మరణదండన ఒక విధానం ఉంది, అలాగే యూదులకు సంబంధించిన మరణదండన విధానం ఒకటి ఉంది, భారతీయులకు సంబంధించిన మరణదండన విధానం ఒకటి ఉంది. మనకైతే ఏమున్నాయి మరణదండన విధానము? ఉరి శిక్ష వేయటం. రోమన్లకైతే రోమన్ పౌరసత్వాలకు సంబంధించిన వాళ్ళనైతే శిరచ్ఛేదనం చేస్తారు. ఈవెన్ పౌలు గారిని విషయం కూడా అదే చెప్తారు, శిరచ్ఛేదనం చేశారు పౌలు గారిని. ఎందుకంటారంటే ఆయన రోమా పౌరసత్వం పుచ్చుకున్నటువంటి వ్యక్తి కనుక ఆ విధంగా ఆయన చంపేయటం జరిగింది. యూదుల అయితే రాళ్ళ రువి చంపాలి. అర్థమైందండి? ఇటు గ్రీకులు కానీ లేదంటే రోమన్లు కానీ బానిసలను చంపే విధానం ఏమిటి అని అంటే శిలువ వేసి చంపటం. ఇవి శిలువ దండన విధానాలు. నెక్స్ట్ స్టెప్ మనం వెళ్తే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు అన్న దానిలో మనం ఏమి గ్రహించాలి? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని అంటే
బేసికల్లీ మనం ఏమనుకుంటామంటే తెలియక చేసినటువంటి దేన్నైనా క్షమించబడతాయి అని అర్థమా? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, తెలియక చేసినటువంటివి ఏవైనా క్షమించబడతాయి అనేటటువంటి అర్థమా ఇది? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అదే అనిపిస్తాం, అదేనా? రైట్. ఇక్కడ మీరు గమనించండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు చెప్పండి. తెలియక చేసిన దానిని క్షమించబడటం నిజమే అయితే, అంటే పూర్తిగా అదే పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే, కంప్లీట్ ఆన్సర్ అయితే, యేసు ప్రభుల వారు నాయన నువ్వు క్షమించేసే అని చెప్పిన తర్వాత వాళ్ళకి క్షమాపణ వచ్చి ఉంటుందా వచ్చి ఉండదండి? వచ్చి ఉంటదండి. ఏమన్నా డౌటా? రావాల్సిందే కదా. యేసుప్రభువే ప్రార్థన చేశాడు కదండి. యేసుప్రభు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ వచ్చి ఉండాలి. అయితే యూదులు మరలా ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది? మీరు చెప్పండి. నా ప్రశ్న అర్థమైందండి? బాప్తిసం ఎవరికి అవసరం? పాపులకు కావాలి బాప్తిసం. ఇప్పుడు వీళ్ళు పాపాలన్నీ క్షమించబడ్డాయి కదా, వీళ్ళు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? మళ్ళీ తీసుకోమని చెప్పారా లేదా వాళ్ళని? అంటే ఒక్క నిమిషం అయినా వినుమ్మా, విన్న తర్వాత ఒక మాట. ఇప్పుడు ఈ అపోస్తలులందరూ కూడా బాప్తిసం తీసుకోండి అన్నారా లేదా? ఎవరిని సిలువేసిన వారిని బాప్తిసం తీసుకోమన్నారా లేదా? తీసుకోండి, మీరు మానవ మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇది మీకు మాత్రమే కాకుండా మీ దూరస్తులకు సమీపస్తులకు అందరికీ వర్తిస్తుంది అన్నారు కదా. మరి అలా పాపాలు క్షమించబడిన తర్వాత ఇంకా బాప్తిసం అంతా వాళ్ళకి పని ఏముంది? ఇప్పుడు మాట్లాడండి. తెలియక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి మేము ఎరగలేదు అంటారు బ్రదర్. కొరింథీ పత్రికలో అది వాళ్ళు వేరే వాళ్ళమ్మా, వాళ్ళు యూదేతరులు, ఎఫెసీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అన్ని జనులు. వాళ్ళ సంగతి కాదు. యూదులకు బాగా తెలుసు. యూదులకు ప్రారంభం నుంచి పరిశుద్ధాత్మను పరిచయం, తండ్రి అయిన దేవుడు బాగా పరిచయం. అది కాదు. చెప్పమ్మా రెబికా, ఏదో మాట్లాడుతూ చెప్పు. నేను తెలియక చేసినంత మాత్రాన దేవుడు ఏం క్షమించాడన్నా. ఎందుకంటే ఇప్పుడు యూదా యేసుక్రీస్తు గారిని అప్పగించినప్పటికీ మళ్ళా ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు కదన్నా. అంటే తెలియకనే చేసినాడు కదా. రైట్ అమ్మా. ఇక్కడ ఈ సందర్భం అనేది కరెక్ట్ గా దీనికి మనం తీసుకురాకూడదమ్మా. ఎందుకంటే ఇస్కరియోతు యూదాకు బాగా తెలుసు. ఇస్కరియోతు యూదాకి అసలు ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదని చెప్పినప్పుడు ప్రభు దగ్గర ఉన్నాడు. అలాగే ఒకడు అప్పగించబోయాడు, నేనా ప్రభు అంటే నువ్వేం చెప్పాడు. తర్వాత ఆ సంచిలో నుంచి డబ్బులు తీసుకునేది ప్రభువుకు తెలుసని ఇతనికి తెలుసు. మీ ధనమును భూమి మీద కాదు కూర్చుకోవాల్సింది, ఇక్కడ చిమ్మెట పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి కన్నేస్తారు, పరలోకంలో కూర్చుకొని అని చెప్పినప్పుడు ఉన్నాడు ప్రభు. అలాగే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరట సులభం అని చెప్పినప్పుడు తెలుసు. అన్నీ తెలిసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పశ్చాత్తాపడ్డ తర్వాత ప్రభు కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలి. ఆయన ప్రభు దాకా రాలే. అంటే పరిపూర్ణమైనటువంటి ట్రాకింగ్ కావాలి. బాగా పరిగెత్తారు, లాస్ట్ లో ఒక గ్రీస్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దగ్గరకు వచ్చేందుకు పరిగెత్తి పడిపోయాడు. వాడు గెలిచినట్టు కాదు లెక్క. కాబట్టి ఆ సందర్భం మనం తీసుకురాకూడదమ్మా. ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడండి. సిచ్యువేషన్ లో అప్పుడు యేసుక్రీస్తుకు సిలువ వేసిన సందర్భాన్ని బట్టి క్షమించమని కోరినట్టు అనుకుంటున్నామ్మా. రైట్, ఓకే. ఇంకా చెప్పండి అమ్మా. ఇంకా దగ్గరకు వచ్చావమ్మా, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. అంటే మనం ఏ రోజైనా సరే ఈ తరహాలో ఆలోచించామా? 7 మాటల గురించి ధ్యానం చేసేటప్పుడు క్షమించమని దేవుణ్ణి అడిగేశాడు. అడిగిన తర్వాత వీళ్ళని క్షమించేస్తే దేవుడు, వీళ్ళు మళ్ళీ రక్షణకి ఏం అవసరం ఉంది? అక్కడే చెప్పండి అమ్మా, చెప్పండి.
అంటే ప్రభు అయితే క్షమించమని అన్నారు కానీ అన్న వారిలో ఒకవేళ పశ్చాత్తాపం నేను తప్పు చేశాను పాపం చేశాను అనేటువంటి పశ్చాత్తాపం ఒకవేళ లేకుండా ఉండునేమోనన్న అందుని బట్టి నిజమైన మారు మనసు పొందలేకపోయారేమో. లేదు కాబట్టి అందుకు రక్షణ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. అన్నయ్య ఓకే అమ్మా. ఒకటి చెప్పండి చెప్పండి సిస్టర్. అదే ఈయన అంటే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని వీళ్ళని క్షమించండి అని అడుగుండొచ్చేమో గాని వాళ్ళందరూ ఈ ఏసే క్రీస్తుగా వచ్చాడు మనందరి కొరకు అని తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళని క్షమించండి అయ్యా, నేను వచ్చిన సంగతి వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని అనుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ తమ పాపాల అతిక్రమములకు పశ్చాత్తాపడి మారు మనసు పొందవలసింది ఉంది కాబట్టి అందరూ బాప్తీసం పొందాలన్న నిర్ణయం కూడా ఉంది కదన్నయ్య, అది అనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్ సిస్టర్. మాకు దగ్గరకు వచ్చారు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటి? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మహిమ స్వరూపైన మీకు తెలుసుంటే మహిమ స్వరూపైన ఈ క్రీస్తు మీరు సిలువయ్య కొందరు అంటారు కదండి, ఆయన మెసేజ్ గుర్తించలేదు వారు. ఓకే అమ్మా, రైట్. సరే గమనించండి, బాగుంది. ఇప్పుడు ఆ యూదులు లాంటి వాళ్ళు అన్ని జనులు కూడా ఉన్నారు కదా ఇప్పుడు అంతా లోకంలో. వాళ్ళ ఫోన్లో ఉన్నారా లేరండి? ప్రపంచం అంతా ఉన్నారా లేరా? ఉన్నారు. మరి వీళ్ళకి క్షమాపణ వచ్చినట్టేనా? తెలియక చేస్తున్నారు కదా చాలా మంది ఆ సమయంలో. రైట్, గమనించండి. ఇక్కడ ఒక్క మంచి విషయం ఉంది. అదేంటి అంటే, వారు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించండి అని ప్రభువు అన్న ఆ మాటలోని ఆంతర్యం గ్రహించగలిగితే ఒక చిన్న 2 సందర్భాలు చూద్దాం బైబిల్లో. చాలా అద్భుతమైన సందర్భాలు అండి అవి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. దీన్ని చూసిన తర్వాత మీకేమైనా విషయం స్ట్రైక్ అయిందేమో చెప్పండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏమైనా అర్థమైందా మీకు? యేసు ప్రభుల వారు వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాటలోని ఆంతర్యానికి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది 2వ అధ్యాయం 23వ వచనంలో. దుష్టుల చేతికి అప్పచెప్పి చంపించారు. ఇంకా ఔషధ జ్ఞానం ఎరగని వారు, దేవుని సంకల్పాన్ని వారు తెలుసుకోకుండా అంటే దేవుని సంకల్పం క్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి మన పాపాల కొరకు ఆయన్ని అర్పిస్తున్నారన్న విషయం వారు తెలుసుకోకుండా సిలువ వేశారనేసి అని దేవుని సంకల్పాన్ని తృణీకరించారని అనుకుంటున్నాను. దేవుని సంకల్పాన్ని దుష్టుల చేతికి అప్పగించాడంటున్నా. దేవుని సంకల్పం దుష్టులు నెరవేర్చినారంట. అంతేనండి. దగ్గరికి వచ్చారమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్లారిటీగా దీన్ని బాగా చదివితే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి మీరు అప్పగించారు. అంటే ప్రపంచం అంతా ఒక బలిని, దేవుడు ఒక బలిని సిద్ధపరిచి ఉన్నాడు అనే మాట మనకు తెలుసు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీనియందు ఆనందించి సంతోషించుదుము, అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టం ఆయను. ఈ విషయాలన్నీ మనం గమనిస్తే ప్రభువు లోక కళ్యాణార్థం శిలువ మరణం చెందటం, ఆయన సమాధి చేయబడడం, పునరుత్థానం చెందటం, అది లోక కళ్యాణానికి సంబంధించిన కార్యం. ఈ కార్యంలో యూదులు తెలియకుండానే ఇన్వాల్వ్ అయ్యారు. అందుకు క్షమాపణ. అర్థమవుతుందండి? 13వ అధ్యాయం కొద్దాం. క్లూ నంబర్ 2, 27వ వచనం. మళ్ళీ చెప్పండి అన్నయ్య, మళ్ళీ చెప్పండి. చెప్తానమ్మా. రెండో క్లూ దగ్గరికి వస్తే క్లారిటీ వస్తుంది. 13వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 27వ వచనం చూడండి. 27వ వచనం.
యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఇంకా 29 వచనం 28 కూడా చూద్దాం. ఆయన యందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత, ఆయన గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత, ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు. కాదమ్మా, దుష్టులు. వాళ్ళే నెరవేర్చారు. యూదులు ఏముంది మళ్ళీ యూదులు చూద్దాం. అనేవాళ్ళు వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత, దుష్టులు. క్లారిటీగా 27 వచనం కూడా చదువుదాం. గ్రహింపక ఆయనను శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరినా నెరవేర్చాడునా? నెరవేర్చిరి. ఎవరు నెరవేర్చారు? దుష్టులే. దుష్టులు యూదులు అవును. ఇందులో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. 1 ప్రభుత్వ అధికారులు, 2 సైనికులు, 3 యూదులు. యూదులు కానీ, రోమా అధికారులు గాని, సైనికులు గాని తెలియకే చేశారు. యేసుప్రభులు పేతురు గారి ప్రసంగంలో కూడా ఇదే చెప్తాడు. 3వ అధ్యాయం అపోస్తల కార్యాలు చూడండి. మహిమా స్వరూపైన వారిని మీరు సిలువేయకుందురు అంటాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 17. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. ఎవరెవరు చేశారంటే ఇది? మీరు, మీ అధికారులు. మీరంటే ఇక్కడ యూదులు, అధికారులు అంటే రోమాధికారులు. వీళ్లకు నిజముగా తెలియదు. ఏం తెలియదు? ఇప్పుడు చెప్పాలి. ఆయన మెస్సియా అని తెలియదు. ఆయన మా ప్రజలు మమ్మలను మా పాపముల నుండి ఆయన తప్ప ఎవడు విడిపించలేడన్న విషయం తెలీదు. దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చినటువంటి వాడని, దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చడానికి చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి సర్వభూతలమయడానికి వచ్చింది అని, ఆ రాజ్యమునికి ఎన్నటికీ అంతము కలగదని, యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలువాడుగా ఉన్నారని, దావీదు వేరు చిగురని, యెషయి ముద్దు నుండి చిగురు పడుతుందని, కన్యక గర్భవతి కుమారునికి అంతవండి, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానంలో ఏమాత్రం అల్పమైన దానివి కాదు, నిన్ను ఏలబోవాడు నీలో నుంచి వస్తాడన్న విషయం, ఇవన్నీ కూడా తెలియకనే నెరవేర్చేశారు. గ్రహించలేదు అన్నాడు. అంటే గ్రహించలేదు. అదే గ్రహించక నెరవేర్చటం అంటే దేవుడి సంకల్పములో వీళ్ళు తెలియకపోయినా ఇన్వాల్వ్ అయ్యి నెరవేర్చటం జరిగింది. అందుకు క్షమాపణ. అర్థమైందండి విషయం? అర్థమవుతుందండి? క్లారిటీగా ఉంది చూడండి. అక్కడ వాళ్ళని ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాయన నీవు సంకల్పించినది ఇదే, నేను సిద్ధపడింది దానికే, కానీ దీనికి వాళ్ళు తెలియకుండానే ఏమవుతున్నారు? ఇన్వాల్వ్ అవుతున్నారు. తెలిసిన వాడికి లేదు క్షమాపణ. ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదాని ఏమన్నాడు యేసుప్రభుల వారు? వాడు పుట్టి ఎడల వానికి మేలు. ఇంతకు దేవుడి సంకల్పాన్ని ఆయన కూడా నెరవేర్చాడు కదా. ఆయన అప్పగించబడటం వల్లే కదండి యేసుప్రభుల వారు శిరోధారణం జరిగింది. కానీ వీళ్ళని అందరినీ క్షమించమని చెప్పి ఇస్కరియోతు యూదాని ఎందుకు మాత్రం వాడు పుట్టుపోతే మేలని అన్నాడు? ఏం చెప్పినాడు చెప్పండి. ఇప్పుడు ఇస్కరియోతు యూదాని క్షమించినట్ట? నువ్వే అన్నాడు. నేనా ప్రభు అంటే నువ్వే అని అన్నాడు కదా. ప్లస్ అతను పుట్టకపోతే అతనికి మేలన్నాడు అంటే ఏంటి అర్థం? అతన్ని క్షమించినట్టు కాదు, అతడు శిక్షకు పాత్రుడని చెప్పినట్టు. ఎందుకు వీళ్ళందరికీ ఎందుకు క్షమాపణ? ఇస్కరియోతు యూదాకి ఎందుకు క్షమాపణ? తెలిసి చేసిన వాడు యూదా. అది డిఫరెన్స్. కాబట్టి
దేవుడి సంకల్పమునైనా తెలియక జరిగించేశారు. దీంట్లో వాళ్ళు తెలియకనే ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళను క్షమించాడు. ఈ ఒక్క విషయములోనే వాళ్ళకి క్షమాపణ, మిగతా వాటన్నిటి విషయంలో లేదు. దీన్ని మన వాళ్ళు అంతగా ఆలోచన చేయకుండా ఏం చేస్తారంటే, ప్రభు క్షమించేశాడు, మనం క్షమించేశాడు, ఇదే పెడతాం. చాలా ఉన్నాయి దానికి. క్షమించటం అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో రకాలైనటువంటి విషయాలు, షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. అవి మనకు అన్ని ఎక్కవు. చాలా మందికి మనం ఆలోచించాల్సిన విధానం ఇది. ఇప్పుడు యూదులకు తెలియదా అనంటే, తెలియదు కాబట్టి ఏమన్నారు వాళ్ళు? వీడిని సిలువేయము అన్నారు. కానీ సిలువలోనే దేవుని సంకల్పం ఉందని తెలియదు వాళ్ళకి. శిక్ష అనుకున్నాడు దాన్ని, అది రక్ష అని తెలియక. రక్షని తెలియకనే శిక్షగా అనుకొని రక్షణకు వాళ్ళు కూడా పాత్రత పోషించారు. వీడు ఇతరులను రక్షించాడు, తను తానే రక్షించుకోలేదని అపహాస్యం చేశారు. రోమా గవర్నర్, రోమా అధికారులకు ఏమైనా తెలుసా అంటే, నేను రాజుగా వచ్చాను అని అంటే ఆయన ఏమన్నాడు? నువ్వు రాజువా అని అంటాడు. నీకు శిక్షించడానికి నాకు అధికారం ఉంది అంటాడు. కానీ అతను తెలియని సత్యం ఏంటి? నాయన పైన నుంచి నీకు అధికారం వస్తే తప్ప నువ్వెవడు శిక్షించటానికి అని చెప్పాడు ప్రభు. అంటే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు రోమా గవర్నర్కి, అధికారికి. నువ్వు రాజు అంటే ఆయన రాజన్న సంగతి తెలియదు, తెలియకనే శిక్షించేశాడు. అలాగే సైనికులు కూడా, యేసుప్రభుల వారు ఇలా లోకరక్షకుడు, పాపాలని విమోచించినటువంటి వ్యక్తి ఆయన తప్ప ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలగదన్న విషయం తెలిసి ఉంటే ఆయన సిలువకు మేకులు దిగగొట్టడం కానీ, కొరడా దెబ్బలు కొట్టడం కానీ, ఆ బట్ట మూసివేసి పిడిగుద్దులు గుద్దటం కానీ, నువ్వు ప్రవచించు ప్రభు ఎవరు కొట్టారో అని అడగటం కానీ, ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకోవటం కానీ, ఇవి ఎవరు చేసేవాళ్ళు కాదు. కాబట్టి యూదా అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, యూదులు కానీ, సైనికులు కానీ తెలియకనే చేశారు. అది దేవుడి సంకల్పంలో భాగమని ఎరుగక. అర్థమైందండి? దానికి మాత్రమే క్షమాపణ. కానీ మిగిలిన వాటన్నిటికీ కూడా ఉంది. వాళ్ళు స్వతసిద్ధంగా చేసినటువంటి పాపాలు ఉన్నాయి. యేసు ప్రభువును అనేక రీతులుగా భవిష్యత్తులో, ఈ మధ్యలో జీవిత కాలంలో, ఆయన పరిచయం చేస్తున్న కాలంలో ఎదుర్కొని ఆటంకపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ పాపాలే. వాటి విషయంలో ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకే వాళ్ళకు మరలా ఏం జరగడం జరిగింది? బాప్తిస్మాలు గురించినటువంటి తరగతులు ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా రక్షణ పొందుకోవటం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, వీళ్ళు శతాధిపతి సైతం ఆశ్చర్యపడిన సందర్భాలు, అధికారులు సైతం ఆశ్చర్యపడిన సందర్భాలు ఉంటాయి. వీళ్ళు ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, సర్వసాధారణంగా శిలువ దండన వేసినప్పుడు మనిషికి, ఆ మనిషి ఇంకా చేయడానికి ఏముండదు, ప్రతిఘటించడానికి ఏముండదు. మొత్తానికి మెంటల్గా ఇంకా మరణానికి సిద్ధపడుతూ కాస్త తన ఈగోను సాటిస్ఫై చేసుకునే క్రమంలో తనను సిలువ వేసినటువంటి ఆ ఘట్టంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ భయంకరంగా దూషిస్తూ వాళ్ళ మీద ఉమ్మేస్తారట. సిలువ దండన పొందే వ్యక్తి కాస్త వాళ్ళు సాటిస్ఫై చేసుకునే క్రమంలో ఇంకా చేసేది ఏముంది అంతకంటే? వాళ్ళందరినీ మీ సిలువేసి కొరలతో కొడుతున్నటువంటి వాళ్ళు ఎందుకు కొడతారు, ఎందుకు సిలువ దండన వేస్తారంటే వాడు అణిగిపోవాలన్నాడు. ఇంకోటి దూషించకుండా, వాడు మళ్ళీ ఉమ్మేయకుండా ఉండటానికి సంబంధించి ఆ సిలువ దండన అలా వేస్తూ కొరడాలతో కొడుతూ చేస్తూ పోతారట. కానీ ప్రభు మాత్రం, అంటే యాక్చువల్లీ అది ద్వేషించాల్సిన చోటులో నుండి ప్రేమ పుట్టడం ఆశ్చర్యకరుడు అంటాడే. అందుకే యేసు ప్రభు వారు అక్కడ దేశం పుట్టాలి. ఎందుకనంటే ఏ ప్రజలైతే సిలువ వేయమని కేకలేశారో ఆ ప్రజల పిల్లలని ప్రభు హక్కును చేర్చుకొని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దటము, ఆత్మరక్షకులుగా ఎదిగించటము, దెయ్యం పట్టిన వాళ్ళని బాగు చేయటము, అవయవ లోపాలు కలిగిన వాళ్ళని బాగు చేయటము, చనిపోయిన వాళ్ళని లేపటము, ఆకలిగా ఉన్న వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టటము, పరలోకం నుండి అనేకమైన సంగతులు దేవుడి గురించి తెలియజేయటము, ఎన్ని చేశాడో ప్రభు. ఎన్ని చెయ్యాలో ఆ 3.5 సంవత్సరాలు అన్నీ చేస్తే
అట్లాంటి వాళ్ళు నిన్ను సిలువేయండి అనేటువంటి పరిస్థితికి వస్తే అక్కడ కూడా ప్రేమ చూపించాడు చూసారా, అదే ఆశ్చర్యకరమైన విషయం. ఎవరో పాట రాస్తారు, మనకు తెలుసు, బల్ల టైంలో పాడతాం, ఏమని? ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ అని. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. నిజంగా ఆశ్చర్యకరమైన పగలతో రగిలిపోవలసిన చోట ప్రేమను పంచటం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మానవ మాతలకు సాధ్యమేది కాదే, అది దైవానికే సాధ్యం, ప్రభుకే సాధ్యం, క్రీస్తుకు సాధ్యం, దేవుని కుమారుడికి సాధ్యం. అది పగతో రగిలిపోవాల్సిన చోట ప్రేమను పంచినటువంటి పరిస్థితి, ద్వేషించాల్సిన చోట, దూషించాల్సిన చోట క్షమించమనడం వచ్చినటువంటి పరిస్థితి, అది ప్రభువుకు సాధ్యమైనటువంటి విషయం. ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు తెలియకుండానే దేవుడు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చారు. వారు నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు అని 22వ కీర్తనలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చారు వాళ్ళు. నేను దాహము కొన్నప్పుడు నాకు చిరకనిచ్చారని చెప్పినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చారు. ఇవన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి, వాళ్ళు తెలియకుండానే వాటిని నెరవేరుస్తూ రావటం జరిగింది. చెప్పండి అమ్మా జీవన్ జ్యోతి గారు. బ్రదర్, అయితే అటొక డౌట్ వచ్చింది బ్రదర్, అడగొచ్చా? చెప్పండి 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 అమ్మా, అయితే చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న వారు బాప్తిసం తీసుకున్నట్టు చెప్పారు కదా బ్రదర్. అయితే మరి పొడిచిన వారి కనులు చూచును అని కూడా ఉంది కదా మరి. దాని అర్థం ఏంటంటే సిస్టర్, అందరూ తీసుకోలేదు సిస్టర్, బ్రదర్ అందరు తీసుకోలేదు సిస్టర్. బ్రదర్. అది ఎవరైతే వాళ్ళు మార్మన్స్ పొందగలిగారు, ఎవరైతే వాళ్ళ చేసినటువంటి ఆ దురాఘాతాన్ని గుర్తించి పశ్చాత్తాపడ్డారో వాళ్ళే తీసుకున్నారు. రక్షణ పొందువారు కొద్దిమందే ఎప్పటికైనా సరే, దేశమే రక్షించబడుతుంది. ఎవరైతే పొడిచిన వారు చూస్తారని చెప్పాడో ఆ వాళ్ళు మారు మనసు పొందనోళ్ళు సిస్టర్. అర్థమైంది సిస్టర్? ఇంకొకటి బ్రదర్, ఇప్పుడు రోమా సామ్రాజ్యం, ఇప్పుడు దాని గురించి చెప్పారు కదా, శిలువ మరణం గురించి. అయితే ఇది ఇజ్రాయేలీల దాంట్లో మొదటి అక్కడ రాసినట్టుంది కదా బ్రదర్, మన లేవి కాండంలో, సంఖ్యాకాండంలో, శాపగ్రస్తుడైన వాడు. నాకు అర్థమైంది సిస్టర్, మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని అంటే వీళ్ళ చట్టంలో, అంటే ఈ గ్రీకుల చట్టము ద్వారాను రోమీల చట్టము ద్వారాను యేసు ప్రభుల వారిని ఈ రీతిగా సిలువ వేస్తారనే విషయం తెలిసి ప్రవచించింది సిస్టర్ అది. అంతేగాని యూదుల చట్టంలో, ఇస్రాయేల్ చట్టంలో మాను మీద వేలాడడం అనే చట్టం లేదు సిస్టర్. మీరు మొత్తం చరిత్ర అంతా చూడండి, కాండాలన్నిట్లో చూడండి, అన్నిట్లో కూడా రాళ్ళు రూపి చంపేటటువంటి పద్ధతే ఉంది. అది జరగబోయేటటువంటి దానిని దృష్టించి రాయబడింది సిస్టర్, అంతే. ప్రవచనంగానే చూడాలి తప్ప శిక్షాస్మృతి కాదు. యూదుల కొరకు, ఇశ్రాయేల్ కోసం ఏర్పాటు చేసే శిక్షాస్మృతి కాదు, ఇది గుర్తించండి. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి కొన్ని విషయాలు చెప్పాడు క్షమాగుణం గురించి. వాటి గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఇదంతా యూదుల గురించు, రోమా అధికారుల గురించి, సైనికుల గురించి, యేసు ప్రభుల వారి గురించి, తండ్రి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మన వంతు. సో మన విషయమే ప్రభువు ఏం కోరుకుంటున్నాడు అన్నది జాగ్రత్తగా గమనించగలిగితే ఒక మంచి మాట ప్రభు చెప్తున్నాడు. సో దేవుని కుమారులు అంటే ఎవరు అన్నదానికి ఒక డెఫినేషన్ ఉంది బైబిల్లో, అది కూడా తెలుసుకోవాలి. అంటే ఇంతకుముందు నేను స్పెషల్ క్లాసెస్లో మనం దేవుని కుమారుల లక్షణాలు, దేవుని కుమార్తెల లక్షణాలు అనేది మనం డిస్కస్ చేద్దాం అన్నాం కదా. దానిలో భాగంగా ఈరోజు ఈ పాఠంలో కూడా కొంచెం టచ్ అవుతుంది. యాక్చువల్లీ దేవుని కుమారుడు అంటే ఇది అని ఒక రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు కొత్త నిబంధనలు యేసుప్రభుల వారు జీవించిన కాలంలో ఒక 2 ఇన్సిడెంట్ జరిగాయి. ఎవరికైనా ఐడియా ఉందా? దేవుని కుమారుడు అన్నదాన్ని దీన్ని బట్టి కనుక్కోవాలి, దీన్ని బట్టి రుజువు చేసుకోవాలి అన్నానికి సంబంధించి ఒక 2 రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ జరిగాయి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, యేసుప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత తాను ఆకలి కొన్నప్పుడు అపవాది వచ్చి ఏమన్నాడు?
దేవుని నువ్వు దేవుని కుమారుడు కుమారుడు అయితే రాలని నువ్వు రొట్టెలు దేవుని చేసుకో. కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకో. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ ఎత్తైనటువంటి కొండ శిఖరం నుంచి కిందికి కిందకి దుంకు. దుమ్ముకొమ్ము అన్నాడు. అంటే దేవుని కుమారుడు అంటే ఇలా చేస్తేనే దేవుని కుమారుడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ధర్మశాస్త్రంలో ఉందా? ఆజ్ఞల్లో చెప్పబడ్డాయండి? అంటే ఎందుకు అని అంటే చాలా మందికి దేవుని కుమారుడు కుమార్తె అంటే ఎలా ఉండాలో తెలియదన్న విషయం సాతానుకు తెలుసు. యేసు ప్రభుల వారి విషయం కూడా అలాగే అనుకొని నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే మనల్ని కూడా అప్పుడప్పుడు ఎవరైనా మనల్ని కవించటానికి లేదంటే కాస్త రాంగ్ వేలోకి తీసుకెళ్ళటానికి మనం అదుపు తప్పడానికి ఏమంటారు? మొగోడు అయితే రెచ్చగొడతాను నువ్వు ఒక అమ్మ అబ్బకు పుడితే అని చెప్తారు కదా. ఇట్లాగా నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. ఈ మాటకు యేసుప్రభుల వారు కొంచెం దాన్ని అటెంప్ట్ చేసి ఉంటే టెంప్ట్ అయిపోయి వేరే విధంగా ఉండేది. కానీ దేవుని కుమారులంటే రాళ్ళను రొట్టెలు చేసుకున్న వాళ్ళు కాదు. ఒకవేళ నిజంగా అదే క్రైటీరియా అయితే మనం ఎవరం దేవుని కుమారులం కాదు, దేవుని కుమార్తెలం కాదు. అవునా కదా? ఏమన్నా మీకేమైనా స్కిల్ ఉందా మీలో ఎవరికైనా? ఏమండి, రాళ్ళను రొట్టెలు చేసుకునేటటువంటి ఆ స్కిల్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు కదా. తర్వాత పైనుంచి కిందికి దూకితే ఎత్తైన ప్రదేశంలో నుంచి మనల్ని చేతులతో ఎత్తి పట్టుకునేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందా? అది లేదు. అంటే అది కూడా ఆ లక్షణాన్ని బట్టి కూడా మనం దేవుని పిల్లలం కాదు. ఇది ఒకటైతే ఇంకా రెండవది చూద్దాం. రెండవది మనం గమనించగలిగితే ఈ దేవుని కుమారుల విషయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఇప్పుడు రెండోది కూడా వచ్చింది. ఏంటది? నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగు. అంటే నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు దానిలో నుంచి బయటపడాలి. అలా బయటపడితేనే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. చాలా మందికి మనకు ప్రాణం మీదకి వచ్చిన సందర్భాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిలో నుంచి బయటపడితేనే దేవుని బిడ్డలం అంటే మనం చాలా వాటిలో నుంచి బయటపడలేకపోతున్నాం. రేపు వచ్చేటటువంటి సమస్య కూడా మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుందో కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ క్రైటీరియాని తీసుకున్నా కూడా మనం దేవుని పిల్లలం కాదు. ఇవా తీసుకోవాల్సింది? రాళ్ళను రొట్టెలు చేసుకుంటే దేవుని పిల్లలని, పైనుంచి కిందికి దుక్కేటప్పుడు దేవదూతలు పట్టుకుంటేనే దేవుడి పిల్లలని, అలాగే శిలువ మీద అంటే శిలువ మరణం లాంటి ఆ భయానకమైన పరిస్థితుల్లో ఉంటే బయటికి రావటమే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని అర్థమా? కాదు. మరి ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారు చూద్దాం. 43-44 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. ఎందుకు మనం ఈ పని చేయాలట? కుమారులు అంటే ఏంటట? ఇప్పుడు చెప్తున్నాడు. రాళ్ళను రొట్టెలు చేసుకోవడం కాదు కుమారులు, కుమార్తెలు అంటే. పైనుంచి కిందికి దూకితే దేవతలు పట్టుకోవటం కాదు, శిలువ మించి రావటం కాదు, దిగటం కాదు కుమారులు, కుమార్తెలు అంటే. ఇదిగో పరలోకమందున్న తండ్రికి కుమారులు, కుమార్తెలు అగునట్లు ఏం చేయాలట? శత్రువులను ప్రేమించు. ప్రేమించటం, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం. ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు హింసించే వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థన చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శత్రువు కోసం ప్రార్థన చేసేటప్పుడు సర్వసాధారణంగా ప్రపంచంలో ఉన్న 99% అబౌవ్ ఏమని చేస్తారో తెలుసా? చెప్పండి. సర్లేండి, వదిలేద్దాం. మీలో ఎవరైనా మనం శత్రువు కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నాం. అది ఏ అంశం కంటెంట్ దేనికో వదిలేద్దాం. శత్రువుల కోసం ప్రార్థన చేసామా లేదా?
అందరం చేస్తాం, దొంగలం మనం అంత చెప్పుకోం అంతే. అందరం చేస్తాం శత్రువుల కోసం. ఆ శత్రువుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తామో తెలుసా? చూద్దామా? స్కానర్, పరమ స్కానర్ దేవుడు మాట్లాడుతూ శత్రువుల కోసం మనం ఏమైనా ప్రార్థన చేస్తారో చెప్పేశాడు దేవుడు ఎప్పుడో. ఎక్కడ? రాజుల మధ్య గ్రంథం 3వ అధ్యాయము 11 వచనం చూడండి. శత్రువు కోసం ఏమని ప్రార్థన చేస్తామో అక్కడ చెప్తున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథము దేవుడు అతనికి 3వ అధ్యాయము 11వ వచనం చదవండి సిస్టర్. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను జరిగించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇప్పుడు చెప్పేసి చాలమ్మా. ఇప్పుడు చెప్పండి, శత్రు కోసం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? ఉంది అక్కడే. ప్రాణం శత్రు ప్రాణాన్ని అడుగుతాం మనం. శత్రువు కోసం ప్రార్థన చేసేటప్పుడు నాయన ఇట్లాంటి దుర్మార్గులను ఇంకా ఎట్లా పెట్టావయ్యా భూమి మీద? నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను గొలుసు ప్రార్థనలు చేస్తున్నాను, కానీ నీటి ప్రార్థన చేస్తున్నాను, తీసేవా వాళ్ళని? ఇంకా నాకెంత పెయిన్ఫుల్ గా ఉందా వాళ్ళు ఉండడం వల్ల. శత్రువు ప్రాణాన్ని అడుగుతాం. ఇప్పుడు శత్రువుల కోసం ప్రార్థన చేయడం అంటే ఇప్పుడు ప్రాణం తీయమని అడగడమా? శత్రువుల ప్రాణం తీయమని అడగటమా? అదే చెప్తున్నాడు. ప్రభువుల వారు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నటువంటి ఆ మాటకు ఆంతర్యము తను సిలువ మీద పలికినటువంటి మొదటి మాట జవాబు. ఏమని? సంకల్పమని, దేవుడి సంకల్పమని ఎరుగకనే తప్పిదం చేసినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళని క్షమించాలి. నెక్స్ట్ 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 స్టెప్ ఏంటి? ఎట్లాంటి వాళ్ళు మనం క్షమించాలంటే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. మనం అనుకుంటామంటే ఎవరి క్షమాగుణం, క్షమించే దాని విషయంలో చాలా మందికి క్లారిటీ లేవు. ఎవరిని పడితే వాళ్ళని మనం క్షమించొచ్చేమో, ఎట్టు పడితే అటు క్షమించొచ్చేసేమో అనుకుంటారు. కాదు కాదు, ప్రభు అలా చేయలేదు, ప్రభువే చేయలేదు. క్రీస్తును ధరించుకున్న వాళ్ళం మనం. అందుకే ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమించకూడదు, ఎటువంటి సిచ్యువేషన్ ని క్షమాపణ లిస్టులోకి తీసుకురావాలి, దేని లిస్టులోకి తీసుకురాకూడదు, ఇవన్నీ మనకు తెలియాలి. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు వెళ్ళనే కూడదండి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి అద్భుతమైన ఉపమానం 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు క్షమాగుణానికి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పాడు. ఏమండి, ఇందులో ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి అద్భుతమైనటువంటి వివరణ ఉంటుందంటే 23వ వచనం నుండి ఉంటుంది. 18వ అధ్యాయము 23వ వచనం నుండి 35వ వచనం వరకు. మీకు ఈ సందర్భం అంతా తెలుసు కదా, ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. ఒకడేమో చాలా ఎక్కువ డబ్బు తీసుకున్నాడు యజమానుడి దగ్గర. వాడు కట్టలేకపోయాడు. నా ఎడల ఓర్చుకో, నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఇతను ఏమైపోయినట్టు చెప్పండి? తప్పు చేశాడు, నేను తీర్చుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు ఇంత సమయం కావాలి అన్నటువంటి పశ్చాత్తాపం అతనిలో కనబడింది. అందుకు క్షమించాడు యజమానుడు కదా. అంటే ఒక కండిషన్ ఇక్కడ గమనించాలి. మనం ఎవరిని మనం క్షమిస్తూ పోవాలి? ప్రతి ఒక్కరిని, తప్పిదం చేసిన ప్రతి ఒక్కరిని క్షమిస్తూ పోవచ్చా చెప్పండి? తప్పిదం చేసిన, పాపం చేసిన ప్రతి ఒక్కరిని, అపరాధం మన ఇళ్ళ చేసిన ప్రతి ఒక్కరిని క్షమిస్తూ పోవచ్చా? అదే ఉండేది అక్కడ. అక్కడ ఏముంది? ఇప్పుడు వాడు నేను కట్టనయా, నీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోపో, అప్పుడు క్షమిస్తారా? అప్పుడు క్షమిస్తాడండి యజమానుడు? అప్పుడు క్షమించలేడు. అంటే మనకి అసలు ఈ కోణంలో ఎప్పుడు మనం ఆలోచన చేయలేదు కదండి. ఇక్కడ
కాబట్టి అచ్చి ఉన్నటువంటి విషయం గమనించగలిగితే వాడు అక్కడ నేను హెల్ప్లెస్ గా ఉన్నాను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు ఒక సమయం కేటాయించి ఇవ్వయ్యా, నాకు ఒక అవకాశం ఇవ్వు అనేటువంటి ఆ రిపెంటెన్స్ కనబడుతుంది. ఆ రిపెంట్ అయినటువంటి మారుమనసు పొందినటువంటి వ్యక్తులకే మనం క్షమాపణ ఇవ్వాలి మన జీవితంలో. ప్రాధేయపడటం. ఇంకా చూద్దాం, ఇంకొక సందర్భం కూడా చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం నుండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతనికి క్షమించుము. అర్థమైందా విషయం? తప్పిదం చేస్తే గద్దించు, మారు మనసు పొందితే క్షమించు. మరి పొందకపోతే అర్థమైందండి విషయం? క్షమాపణ లేదు. ఇంకా కింద చూద్దాం. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని ఎడల అతన్ని క్షమించు. అమ్మో, ఇట్ట తప్పు చేసి మారు మనసు పొందినటువంటి వాళ్ళను ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు మారు మనసు పొందినా కూడా క్షమించాల్సింది ఉందా మనకు? అమ్మో, అందుకే మాకు ఇవన్నీ విన్న తర్వాత ప్రభు మాట, అపోస్తలు అన్న మాట అదే, ఏమని? మా విశ్వాసము వృద్ధి పొందించయ్యా ప్రభువా, మాకు ఆ స్టాండర్డ్ లేకుండా పోయింది, అంత ఎత్తుకు ఇంకా ఎదగలేకపోతున్నాం. అమ్మా ఎస్తేర్ రాణి గారు వీడియో ఆఫ్ చేసుకోండి, ఎస్తేర్ రాణి గారు. రైట్. కనుక ప్రియులరా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, గమనించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఇదండి. యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట ఆంతర్యం. జాగ్రత్తగా ఆలోచన చేసి ఇవి వెంటనే అప్లోడ్ అవుతాయి. అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఇంకా వినండి. మళ్ళీ ఏమన్నా మధ్యలో డౌట్స్ వచ్చినా కూడా అడగండి. మీరు ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత ఎవరికైనా సందేహాలు ఉంటే కూడా అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి. పిలాతు తన ఈ నీతిమంతుని రక్తం నా మీద కారినప్పుడు ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండని అని యూదులు మాట్లాడారు కదా. అవునమ్మా, చెప్పండమ్మా. క్వశ్చన్ ఏంటి? మరి దానికి మరి అది ఇప్పుడు కూడా యూదుల మీద అది ఉండిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారండి. అది కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు మార్పు చెందనంత వరకు ఉండిపోద్దాం అట్లే. వాళ్ళు మారలేదు, వాళ్ళ పిల్లలు అట్లాగే మారకుండా ఉండిపోతే శిక్ష కూడా అట్లనే తరతరాలు కంటిన్యూ అవుతుంది. మారిపోతే ఎందుకు ఉండదమ్మా? మారారంటే అది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు నినవే పట్టణం దగ్గరికి వెళ్ళి దానికి దుర్గతి పట్టణం అని చెప్పు అని యోనా గారిని పంపిస్తాడు దేవుడు. మరి మారిపోతారు. మారిపోయినందుకు దేవుడు ఏం చేస్తాడు? తను అనుకున్నటువంటి ఆలోచనను విరమించుకుంటాడు. కాబట్టి మార్పు నొందినటువంటి వాళ్ళకి ఈ అపరాధం ఉండదమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా